అయితే సార్ మీరు చాలా మందికి ఆర్టిస్టులు సీరియల్స్ కూడా ఇచ్చుంటారుగా. మీరు డబ్బింగ్ కూడా చెప్తారు, యాక్టింగ్ కూడా చేస్తారు యాహ్! కదా. ఈ సీరియల్స్‌లో ఈ మాట వినుంటారు కదా. మీరన్న పదమే నిజమా? ఆర్టిస్టులు దొరకక వేరే లాంగ్వేజ్ నుంచి కన్నడ, తమిళ, ఇప్పుడు తమిళ్ నుంచి, కన్నడ నుంచి ఎక్కువ తెచ్చుకుంటున్నారు. అవును. తెలుగు సీరియల్స్‌లో కనిపించే ఫేమస్ యాక్ట్రెసెస్ అందరూ కూడా కొంచెం ఎక్కువ తమిళ్ ఆర్ కన్నడ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. దీని మీద తెలుగు వాళ్ళు కొంచెం అసహనంతో, అసంతృప్తితో ఉన్నమాట నిజం. దీనికి వెనకాల కారణం? అది యాక్చువల్‌గా టీవీ కాస్టింగ్ మాక్సిమం ఏం చేయమండి. టీవీది చేయము. ఓకే. బట్ ఓకే. ఇది ఏందంటే దీన్ని టీవీకి అని కాకుండా జనరల్‌గా మనం చూసుకున్నా కూడా ఎవరెవరికి సింక్ అవుతారో వాళ్ళని తీసుకుంటారండి. సింపుల్. ఓకే. సింపుల్. ఇప్పుడు కొంచెం ఈ ఎందుకు కర్ణాటక అంటే వీళ్ళకి బడ్జెట్ పరంగా అయి ఉండొచ్చు బహుశా. ప్లస్ వీళ్ళు అనుకున్న లుక్‌కి పరంగా కావచ్చు. మ్యాచింగ్. కొన్ని ఉంటాయి యాక్చువల్‌గా. అన్ని రకాలుగా సింక్ అవుతారు కాబట్టి వాళ్ళు అక్కడ నుండి ఎందుకంటే నన్ను కూడా బెంగుళూరు నుండి అప్రోచ్ అయినోళ్ళు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు బెంగుళూరు నుండి. ఓకే. టీవీ సీరియల్‌లో మీరు అన్నట్టుగా బెంగుళూరియన్స్ చాలా మంది ఉన్నారు. అవును. సో ఉంది అది. అదే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని పట్టుకొని తీసుకోవడం ఒకటి. ఇది ఇంకా అంటే మాకు కూడా కొన్ని జనరలైజ్ చేయడం అని కాదు కదండీ. కొంచెం ప్రొఫెషనలిజం యాస్పెక్ట్‌లో నేను ఈ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను. 20-30 ఇయర్స్ మధ్యలోళ్ళు కొంచెం రెస్పాన్స్ ప్రాపర్‌గా ఉండదు. ఎస్పెషల్లీ ఫీమేల్‌ని అని చెప్పేది. ఓకే. ఇక్కడ మన దగ్గర. 20-30 ఇయర్స్ ఈ మధ్యలో మధ్యలో ఉన్నోళ్ళు అంటే నాకైన కేస్ స్టడీస్ ప్రకారం చెప్తున్నాను. నాకైన మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం. ఎక్స్‌పీరియన్సెస్. సో ఏంటంటే ఎగ్జాంపుల్ పలానా చోటికి ఆడిషన్‌కి పిలిచారు. అంటే నేను పంపించాను పలానా చోటికి ఆడిషన్ వెళ్ళమని అన్నాను. సార్ వెళ్తున్నాను అంటారు. ఆన్ ది వే అంటారు. రీచ్ అవుతున్నా అంటారు. తీరా చూస్తే ఫోన్ బంద్ ఉంటుంది. 2 నెలల దాకా మళ్ళీ రెస్పాన్స్ ఉండదు. ఏముండదు. ఈ రేటు అంటే నాకు ప్రాపర్‌గా రెస్పాన్స్ రాని రేటు ఎక్కువ వీటిలలో. అందుకే నాకు ఆ కాస్టింగ్ అడిగినప్పుడు కొంచెం నాకు ఇబ్బందిగా ఫీల్ అవుతాను నేను. 25-30 వద్దండి నేను చేయనండి నేను చెప్తాను. నేను యాక్చువల్‌గా కాస్టింగ్ చేయను. అందరూ అనేది కాదు. మరి కొందరు చాలా ప్రాపర్‌గా సార్ మంచిగా రెస్పాండ్ అయ్యేటోళ్ళు కూడా కొందరు ఉంటారు. వాళ్ళనే సాధ్యమైనంత పుష్ చేస్తూ ఉంటా. ఇప్పుడు ఏదైనా యాడ్ ఫిల్మ్స్ రిక్వైర్మెంట్ వస్తే ఫస్ట్ స్క్రిప్ట్ వాళ్ళని చూసేసి వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకి వెళ్ళడం వాళ్ళ పంపించడం ఉన్నారు. మంచిగా రెస్పాండ్ అయ్యేటోళ్ళు ఉన్నారు. నేను కూడా ప్రాపర్‌గా అంటే ఎంత మటుకు డిస్కస్ చేయను అంతే డిస్కస్ చేస్తాం. అంతే ఆడిషన్ వచ్చిందా అది ఫినిష్ ఖలాస్. బట్ అదే కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేశారో అదే ఇండస్ట్రీలో రిపీట్ అవుతుంది. తలనొప్పులు నాకే కాదండి. ఇప్పుడు ఈ ప్రాపర్గా రెస్పాన్స్ కాక ప్రాపర్ బిహేవియర్ లేక ఉండేది అందరికి ఇదే ప్రాబ్లం ఉంది. అందుకనే చాలా మటుకు ఎందుకు ముంబై నుండి అటు నుండి ఇటు తెచ్చుకుంటారు అంటే కొంచెం ఈ ప్రాబ్లం ఉంది నిజంగా చెప్పాలంటే. నాకు అనిపించింది. బట్ అదే అంటున్నాను మళ్ళీ కాంట్రవర్సీ కాకుండా అందరూ అని కాదు, ఎక్కువ ఇది ఉండడం వల్ల కొంచెం అవాయిడ్ చేసి అటు వెళ్తున్నారు. సో అది మెయిన్ అది.